మీరు మాట్లాడరు. ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదని ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందే వరదలతో కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్ హోల్స్ లో పడిపోవడం వంటివి చూశామని, 11 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. హైదరాబాద్ ను గొప్ప నగరం అంటూ చెప్పుకునే ప్రభుత్వం కనీసం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాకముందు వరదల గురించి మాట్లాడుకున్నాం, కార్లు పడవల్లాగా ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. 11 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ హైదరాబాద్ నగరంలో ఏ చిన్న వర్షం పడ్డా కూడా కార్లు కొట్టుకపోవడం, మనుషులు మ్యాన్ హోల్లలో పడడం, మనుషులు కొట్టుకపోయడం దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఇంతవరకు పోలేదు. అసలు చాలా రోడ్ల మీద, చాలా గలీలలో డ్రైనేజీ లైన్ ఉంటే స్టామ్ వాటర్ లైన్ లేవు, స్టామ్ వాటర్ కెనాల్స్ ఉంటే ఇవి లేవు. ఒక్కొక్కసారి స్టామ్ వాటర్ లైన్ లేక ఆ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజీ వాటర్ కలవడం వల్ల మొత్తం లోడ్ ఎక్కువైపోయి మొత్తం పైపులు పగిలిపోవడం, ఎస్టీపీలు పనిచేయకపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఇప్పటికైనా కోరుతున్నాను, ఇంత టెక్నాలజీ యుగంలో ఇవాళ హైదరాబాద్ లాంటి సిటీ వైబ్రెంట్ సిటీ, చాలా గొప్ప నగరం, విశ్వనగరం అని చెప్తున్నారు, కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా చక్కగా లేదు. రెండవది, ఇవాళ చాలా ఫాస్ట్గా